హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సండే స్పెషల్గా అయితే చికెన్ అయితే చేసుకున్నాను. అది కూడా పాలకూర వేసుకున్నాను అనమాట. ఇలా చికెన్లో ఆకుకూర కలిపి తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు కూడా ఇలానే తింటారా? అయితే కామెంట్ చేయండి. కానీ ఇలా చికెన్లో ఏదైనా ఆకుకూర వేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు నచ్చినంత గ్రేవీ అయితే వస్తుంది కదా, గ్రేవీతోనే ఉంటుంది మనకి. ఎక్కువ అంటే కొందరు పీసెస్ ఎక్కువ తినరు, ఓన్లీ గ్రేవీ ఇష్టపడతారు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా అయితే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు గ్రేవీ అయితే, పీసెస్ ఎక్కువ తినరు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చికెన్లో ఏదైనా ఆకుకూరలు వేస్తాం కదా, ఆకుకూరలు వేయడం వల్ల అందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదా, ఆ పోషకాలన్నీ అంది మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. ఇంకా వీడియో విషయానికి వస్తే పాలకూర చికెన్కి కావాల్సింది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టమాటా ముక్కలు, పాలకూర. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోవాలన్నమాట. చూసారా, వీడియోలో చూస్తున్నట్టుగా ఎంత బాగా ఉడికిపోతుందో చికెన్ అయితే. అలా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకొని మనకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎండుమిరపకాయలతో కొట్టించిన కారం పొడి కాబట్టి నాకు టేస్ట్కి సరిపడా వేసుకున్నాను. కొందరు షాప్లో తెచ్చుకుంటారు కదా, ఆ షాప్లో తెచ్చుకున్న కారం పొడి ఏంటంటే కొద్దిగా కారం తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళు చూసి వేసుకోవచ్చు. అలా కారం పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక 5 to 10 minutes అలా మూత పెట్టి వదిలేయాలి. చూసారా ఎంత బాగా ఉడికిపోతుందో. తర్వాత మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూర, అలాగే టమాటా ముక్కలు, హోల్ గరం మసాలా వేసుకొని బాగా మిక్సీకి పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ రావాలన్నమాట. అలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చికెన్ ఉడుకుతుంది కదా పక్కన, ఆ బాగా ఉడుకుతున్న చికెన్లో వేసుకొని పాలకూర బాగా కలుపుకోవాలి. అలా ఒకసారి కలిపేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని అలా ఒకసారి కలిపేసుకొని వదిలేయండి. ఈ చికెన్ అయితే బగారా రైస్లోకి, లేదంటే చపాతీలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది. నేనైతే సండే అనేసి బగారా రైస్ అయితే చేసుకున్నాను. బగారా రైస్లోకి పాలకూర చికెన్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేసి ఇలా చేశాను అనమాట. ఈ సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మాకైతే సండే వచ్చిందంటే ఏదైనా ఒక స్పెషల్ ఇంట్లో ఉండాల్సిందే. అది చికెన్ అయినా కానీ, మటన్ అయినా కానీ, కనీసం ఎగ్ కర్రీ అయినా చేసుకోవాలనిపిస్తుంది అబ్బా. ఆ రోజు మాత్రం ఏదైనా నాన్ వెజ్ లేదంటే అసలు ఏదోలా ఉంటుంది కదా, మరి మీకు కూడా అలానే అనిపిస్తుందా? నేను చేసే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.